హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షికలో 12వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను కిందటి ఎపిసోడ్లో లాస్ట్లో 2 క్వశ్చన్స్ చెప్పాను. ముందుగా వాటి సమాధానాలు చెప్తాను, అప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా క్రాఫ్ట్ మాస్టారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది 4 అక్షరాల ఊరు పేరు ఇండియాలోనే. దాని మొదటి 2 అక్షరాలు కలిపితే చూసి అని అర్థం వస్తుంది. 3, 4 అక్షరాలు కలిపితే ఒక కొండ అని అర్థం వస్తుంది. 1, 4 అక్షరాలు కలిపితే ఒక ఏనుగు అనే పేరు వస్తుంది. అంటే అలాగా నేను అట్లాస్లో సెర్చ్ చేసుకున్నాను అన్నమాట. ఇంట్లో అట్లాస్లో గబగబా సెర్చ్ చేస్తే కనిగిరి అనే ఊరు పేరు నాకు కనిపించింది. మొదటి 2 అక్షరాలు కని అంటే చూసి, 3, 4 అక్షరాలు గిరి అంటే కొండ, 1, 4 అక్షరాలు 1, 4 అక్షరాలు కరి అంటే ఏనుగు అనమాట. ఆ విధంగా కనిగిరి అనే పేరులో పెట్టకథ దాగి ఉంది. అలాగే ఇంకొక ప్రశ్న, ఒక సప్తర్షుల్లో ఒక ఆవిడ పేరుంది. అది 4 అక్షరాల పేరు. 1, 4 అక్షరం కలిపితే ఒక మందు పేరు వస్తుంది. 2, 3 కలిపితే ఒక జంతువు పేరు వస్తుంది. 3, 4 అక్షరాలు కలిపితే ఒక అచ్చు వేయటం అనే అర్థం వస్తుంది. ఆ పేరు ఏంటంటే లోపాముద్ర. 1, 4 కలిపితే లోద్ర అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్. 2, 3 కలిపితే పాము అంటే ఒక జంతువుల్లో ఒక ఇది. 3, 4 ముద్ర అంటే ప్రింటింగ్ అనే అర్థం వస్తుంది. అలాగా లోపాముద్ర. ఆ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పడంతో క్రాఫ్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు బాగా అప్రిషియేట్ చేశారు. ఇవన్నీ కూడా ఇంట్యూటివ్గా మనకి ఆసక్తికరంగా క్రియేట్ చేసుకుని అన్నీ చూస్తూ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే మా నాన్నగారు 6వ క్లాస్లో ఉన్నప్పుడే మధ్యలో హేలాపురి సంస్కృత పాఠశాల అంటే ఏలూరు సంస్కృత పాఠశాల అన్నమాట, అందులో చేర్చారు. ప్రతిరోజు ఈవినింగ్ 5 నుంచి 6 దాకా కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ప్రిన్సిపాల్ గారు కప్పగొంతుల సుబ్రహ్మణ్యం గారు, ఆయన చేతే నాకు అక్షరాభ్యాసం చేయించారు చిన్నప్పుడు. అక్కడ ముందరగా ఒక ప్రార్థనా గీతం ఉండేది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే అని ఉండేది. అది అప్పుడు ఆయన చెప్తూ ఉండేది, వల్లించేది. నాకు ఇప్పటిదాకా కూడా నాకు బాగా గుర్తు. అక్కడ సంస్కృత పాఠశాలలో శబ్దమంజరి 1, శబ్దమంజరి 2 ఆ రెండింటినీ కూడా నేను చదివాను. ఆ 2 కూడా గ్రామర్కి సంబంధించినవి, చాలా చక్కగా ఉంటాయి. అన్ని భాషల్లో ఉన్నట్టుగా, అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉన్నట్టుగా సింగులర్ ప్లూరల్ నెంబర్లే కాదు, సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఉంటాయి అన్నమాట. అలాగా ఉండటం అనేది చాలా ప్రత్యేకం. అలాగా ఈ శబ్దమంజరిలో పాఠాలు కూడా నాకు ఫస్ట్ నేర్చుకున్నాం, ఇప్పటికీ కూడా గుర్తు. ఫస్ట్ రామశబ్దం అన్నమాట. అకారాంత పుంలింగో రామశబ్ద అని మొదలెట్టేవారు. రామ రామౌ రామాహ, హే రామ హే రామౌ హే రామాహ అంటే రాముడు, 2 రాములు, 3 రాములు, అనేక మంది అని అర్థం. అలాగే ఆకారాంత పుంలింగో రమాశబ్ద అని ఉండేది. అలాగా ఆ శబ్దమంజరి అంతా కూడా నేను నేర్చుకున్నాను. శబ్దమంజరి 2లో ఎక్కువగా వ్యాకరణం మీద ఎక్కువగా ఉంటుంది దాంట్లో. అవన్నీ కూడా బాగా చదివాను. మళ్ళీ 9th క్లాసు ఆ టైమ్స్ వచ్చేసేటప్పటికి, 8th క్లాస్ వచ్చేసేటప్పటికి మన చదువుల్లోనే పడిపోతూ ఉండటం మూలంగా అక్కడ వెళ్ళటం అనేది తగ్గించేసేసాను అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మన హై స్కూల్లో పెద్ద అసెంబ్లీ అది జరుగుతూ ఉండేది. పెద్ద అసెంబ్లీ జరుగుతున్నప్పుడు రంగాచార్యులు గారని హెడ్ మాస్టర్ ఉంటారు. ఆయన ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసేవారు. ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసిన తర్వాత మల్లాది రామకృష్ణ కానీ లేకపోతే తిరుమలాచార్యులు అని కానీ ఒకరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా
ప్రార్థనా గీతం పాడేవారు. తర్వాత ఆయన ఉపన్యాసం ఇచ్చేవారు. అంటే పొద్దున్నే 10 o'clockకి క్లాసెస్ అనేటప్పటికి 9:30 కల్లా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉండేది. అంటే ఆ హెడ్ మాస్టర్ రూమ్కి ఎదురుకుండా పెద్ద కాంపౌండ్ లాగా ఉండేది. మొత్తం స్కూల్లో పిల్లలందరూ వచ్చి అక్కడ నుంచునేవారు. మేము 10th క్లాస్ వాళ్ళు వచ్చేటప్పటికి హెడ్ మాస్టర్ ఉన్నదానికి జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచుని ఉండేవాళ్ళు. ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది. పొద్దున్నే 9:30, 10 ఆ టైం అప్పుడు వచ్చేటప్పటికి. అంతకు ముందు రోజే నాకు జ్వరం వచ్చి తగ్గింది. నేను వచ్చానన్నమాట. నేను నుంచుని ఉండేటప్పటికి బాగా కళ్ళు తిరుగుతున్నట్టుగానూ అనిపించాయి. అప్పటికే తుమ్ము వచ్చేట్టుగా ఉంది. చాలాసేపు ఆపుకున్నాను. ఈలోపుగా హెడ్ మాస్టర్ రంగాచార్యులు గారు ఉపన్యాసం మొదలెట్టే టైంకి ఆ తుమ్ము వచ్చేసింది. ఇంకా బ్రేక్ అయిపోయింది. ఒక్కసారిగా గట్టిగా తుమ్మేశాను ఆపి ఉండేటప్పుడు. అప్పుడు ఆయన నా వైపు సీరియస్గా చూసి ఆయన లోపల నుంచోబెట్టండిరా అన్నారు. అప్పుడు ఆ అటెండర్ వచ్చి ఆయన రూమ్లో నుంచోబెట్టారు. ఆయన రూమ్లో ఆయన కూర్చున్న దానికి వెనకాల పెద్ద బెత్తం ఉండేది. ఇవాళ మన పని అయిపోయింది, బెత్తంతో ఆయన కొట్టేశారు మనని అనుకుని నేను భయపడుతున్నాను. సరే, ఆయన ఉపన్యాసం అన్నీ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్నాక నేను చెప్పాను, ఏమండి ఇలాగ నిన్నటిదాకా నాకు జ్వరం వచ్చింది, జలుబు జ్వరము, ఇప్పుడే తగ్గి నేను వాళ్ళే వచ్చాను. ఆ ఎండకి నేను తట్టుకోలేక ఇలా తుమ్ము వచ్చేసేసింది, మీ ఇష్టం, ఏం పనిష్మెంట్ ఇచ్చినా అన్నారు. అంటే ఆయనేమో అలా జ్వరంతో ఎందుకు వచ్చావు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇంటికి పంపించేసేసారు. అలాగా బతికానరావు బాబు అని చెప్పి పెద్దగా సేవ్ అయ్యాను అనమాట. ఇంకొకసారి మాస్ డ్రిల్ అని జరుగుతూ ఉండేది. అన్ని క్లాసుల వాళ్ళకి కలిపి డ్రిల్, అంటే హయ్యర్ క్లాసెస్కి ఒకసారి, జూనియర్ క్లాసెస్కి ఒకసారి. మేము హయ్యర్ ఫార్మ్స్లో ఉన్నప్పుడు అంటే ఒక క్లాస్ వాళ్ళందరినీ ముందు నుంచి వెనక దాకా 50 మందిని నుంచోబెట్టేవారు. నా ముందర శాస్త్రి అని ఒకతను, ఇంకొకతను కృష్ణ అని ఒకతను, నేను, నా వెనకాల మహిపాల్. ఇది పొట్టి నుంచి పొడుగు వెళ్ళే వరుస. నేను 3వ వాడిని అనమాట. అలాగా వెనకాలకి వెళ్ళేటప్పటికి పొడుగు వాళ్ళు నుంచునేవారు. తెంటు సత్యనారాయణ గారు ఎదురుకుండా పెద్ద ప్లాట్ఫామ్ లాగా ఉంది. దాని మీద నుంచి విజిలేస్తూ డ్రిల్ చెప్తున్నారు. ఈ మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది, ఏదో ఉపన్యాసంలాగా చెప్తున్నారు. మా మధ్యలోంచి NDS మధుసూదన్ రావు గారు, అంటే నేషనల్ డిసిప్లిన్ సర్వీసెస్ అని ఇంకోటి కొత్తగా ఉండేది, దానికి సంబంధించిన మాస్టర్, ఆయన మధ్యలోంచి నడుచుకుంటూ వెడుతున్నారు. నన్ను దాటేటప్పటికి ఆయన చేతిలో ఉన్న విజిల్ దాని బెల్ట్తో సహా కింద పడిపోయింది ఆయన చేతిలోంచి. అయ్యో పడిపోయింది అని చెప్పి నేను ముందరకు వెళ్ళి అది తీసి ఆయనకి ఇచ్చానన్నమాట. ఇచ్చానో లేదో ఈలోపుగా వెనకాల నుంచి గమనిస్తున్నటువంటి గోపి సత్యనారాయణ గారు పరిగెత్తుకుంటూ వచ్చి పటపట ఒక 5-6 దెబ్బలు నన్ను కొట్టేసేసారు. ఎందుకురా డిసిప్లిన్ లేకుండా ఇందులోంచి బయటకు వచ్చేసేసావు అది ఏదంటే, ఆయన విజిల్ పడిపోయిందని తీసిద్దామని చేశాను, అంతకన్నా ఏం లేదంటే, సరే ఇంకా ఇలా చేయక ఎప్పుడు అని చెప్పి పక్కకి నుంచోబెట్టేశాను. ఆ తర్వాత నేను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఇలాగా మధుసూదన్ రావు గారు, తెంటి సత్యనారాయణ గారు కాదు కానీ గోపిశెట్టి సత్యనారాయణ గారు ట్రీట్మెంట్కి వస్తూ ఉండేవారు ఏలూరులో. గోపిశెట్టి సత్యనారాయణ గారు వచ్చినప్పుడు చెప్పాను, ఏమండి ఎలా జరిగింది, అప్పుడు మీరు నన్ను బాగా కొట్టారు, అదేంటి, అయ్యో అలాగా అండి, వెరీ సారీ. అది వెరీ సారీ ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో డిసిప్లిన్ అంతే కదండి, అట్లాగే ఉంటుంది అది. అలాగా గోపిశెట్టి సత్యనారాయణ గారు ఆయన మిలిటరీలోనూ ఎక్కడో వర్క్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత మా స్కూల్లో చేరారనమాట. ఆ తర్వాత డ్రిల్ మాస్టర్స్ అందరికీ కూడా ఒక గేమ్స్ అవేవో జరుగుతుంటే కోటదిబ్బ హై స్కూల్లో చూడటానికని వెళ్ళాం. గోపిశెట్టి సత్యనారాయణ గారు ఫుట్బాల్ ఆడారు ఆ డ్రిల్ మాస్టర్స్ అందరితోనూ కలిపి, బాగా ఆడారు. మాకు చాలా బాగా సంతోషం వేసింది అది చూడటం అదంతా కూడా. ఆ తర్వాత గోపిశెట్టి సత్యనారాయణ గారు నాకు తర్వాత కనపడలేదు, కానీ నేను విజయవాడలో మన ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఒక 7-8 ఏళ్ల క్రితం ఆయన ఇక్కడే ఉంటున్నారని చెప్పి, ఇక్కడికి ఇందిరాగాంధీ స్టేడియంకి వస్తున్నారని చెప్పి తెలిస్తే నేను మా ఫ్రెండ్, మనకు సీనియర్ అయినటువంటి మా క్లాస్ సీనియర్ ఆర్ ప్రసాద్, ఇక్కడ విజయవాడలోనే ఉంటాడు ఆయన, అలహాబాద్ బ్యాంక్లో వర్క్ చేశారు, ఆయనకు కూడా ఫోన్ చేశారు, రండి వెళ్ళి చూసేద్దామంటే వెళ్ళి చూసొచ్చాం. ఆయన 92 ఏళ్ళ వయసులో కూడా అక్కడ వాకింగ్ అది చేస్తూ ఉండేవారు. 90 ఏళ్ళ దాకా కూడా ఆయన వెటరన్స్ గేమ్స్ వీటన్నిటికీ కూడా వెళుతూ ఉండేవారట, ప్రైజెస్ తెచ్చుకునేవారు. ఆల్ ఇండియా వెటరన్, ఇంటర్నేషనల్ వాటికి కూడా వెళ్తూ ఉండేవారు. అలా తిరిగి వస్తూ ఉండి ఈ మధ్య 1 సంవత్సరం క్రితం ఆయన విజయవాడలోనే గతించారు. అంచేత మేము వెళ్ళలేకపోయాము. ఆయన ఎక్కడో తాడిగడపలోనో ఎక్కడో వారి అల్లుడి దగ్గర ఉండేవారు.
అలాగా ఇదంతా ఎన్డిఎస్ మధుసూదన్ రావు గారు మాత్రం తర్వాత నాకు ఏలూరులో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండగా వాళ్ళ అన్నగారి కొడుకు మా డాక్టర్ ఉండేవాడు టీవీఎల్ఎన్ ప్రసాద్. అతను క్లినిక్ వచ్చేవారు, వాళ్ళిద్దరూ కలిసి నా క్లినిక్ వచ్చేవారు. అలా సరదాగా అప్పుడప్పుడు సినిమాలకి వాటికి కూడా వెడుతూ ఉండేవాడు. ఆయన ఇప్పటిదాకా కూడా ఇప్పుడు కూడా కొంచెం వయోభారంతో ఏలూరులోనే ఉన్నారు అని నాకు వేరే ఇంకో ఎన్డిఎస్ మాస్టర్ ఇక్కడ విజయవాడలో ఉంటారు, ఆయన ద్వారా ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇలాగా అనేక సందర్భాలు చిన్నప్పటివి గుర్తొస్తూ ఉంటాయి. నేను మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి మిగతా విషయాలన్నీ నా హై స్కూల్ విషయాలు అవన్నీ పూర్తిగా చెప్తాను. అంతమటుకు సెలవు తీసుకుంటాను. ఈలోపుగా మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ రాస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.